నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు అనుకోకుండా కొన్ని అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం కనిపిస్తోంది. రేపటి రోజున ఏ వ్యక్తితో కూడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకండి. రేపటి రోజున మీ గురించి కొందరు వ్యక్తులు చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటున్నారు. కాస్త జాగ్రత్తగా మీరు అయితే ఉండాలి. మీకు రేపు నరదిష్టి నరఘోష బాగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీరు అయితే మీ ఇరుగు పొరుగు వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు రేపటి రోజున మీ తోటి ఉద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇలా అని అంటే గనుక మీరు చెప్పేది వారికి నచ్చకనో లేదా వారు చెప్పేది మీకు నచ్చకపోవడం కారణంగా ఇలా ఏదైనా కానీ మీకు వారికి మధ్య అభిప్రాయ భేదాలు ఉండనున్నాయి. అయితే ఈ అభిప్రాయ భేదాలే గొడవలకు దారితీయొచ్చు. రేపటి రోజున మీ చుట్టూ కూడా ఘర్షణ వాతావరణమే ఉంటోంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక సోదరుల మధ్య అదేవిధంగా మీ స్నేహితులతో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ముఖ్యమైన పనులు స్వయంగా మీరే చేసుకుపోవాలి. ఎవరిని కూడా మీరు నమ్మడం అంత మంచిది కాదు. వారి వలన అంటే వారు మీతో ఎవరినైనా బాగా నమ్మి పనులని అప్పచెబుతారో వారు మిస్టేక్స్ చేసే ప్రమాదం ఉంది. తద్వారా మీ డీల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కష్టమైనా నష్టమైనా మీరే స్వయంగా ఇటువంటి ఇంపార్టెంట్ పనులైతే చేసుకుంటూ వెళ్ళాలి, లేదా మీరు దగ్గర ఉండి చేయించడమే మంచిది. రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకైతే మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లేకపోవడం వలన మీరు కొంత ఆందోళన చెందుతారు. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరుగుతాయి. కాస్త దూరం కూడా పెరగడం జరుగుతోంది. ఇక అలాగే వ్యాపారంలోనూ కొన్ని స్వల్ప నష్టాలు కలిగే విధంగా ఉండబోతోంది. రేపటి రోజున మిత్రులతో గాని బంధువులతో గాని అభిప్రాయ భేదాలు ఏర్పడబోతున్నాయి. ప్రయాణాలు వాయిదా పడటం, అలాగే అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడం, వ్యాపారంలో మీరు నమ్మక ద్రోహానికి గురవయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. తప్పుడు పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా కాస్త ధన నష్టం ఉంది. అలాగే మీరు మోసపోయే ప్రమాదము కనిపిస్తోంది. మీరు రేపటి రోజున మధ్యవర్తులని ఏ విషయంలో కూడా నమ్మకూడదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది. రేపటి రోజున మీకు ఓర్పు సహనం అనేది కోల్పోతారు. తద్వారా మీ ఆఫీసులో మీ పనులలో జాప్యం కలిగే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున మీరు రుణాలు ఇవ్వడంగా కానీ లేదా రుణాలు తీసుకోవడం కానీ ఇవి మాత్రం అస్సలు చేయకూడదు. ఇక డాక్యుమెంట్ వ్యవహారాలు అలాగే రిజిస్ట్రేషన్ పనులు వాయిదా పడటం, ముఖ్యంగా రేపటి రోజున ఏదైనా అగ్రిమెంట్లలో సంతకాలు పెట్టేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కాస్త టైం అనేది నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. తొందరపాటులో మీరు తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. కాబట్టి తొందరపడకూడదు. రేపటి రోజున మీరు చెడు పనులకు దూరంగా ఉండాలి. సంపద పెరుగుతోంది. రుణాలు తీర్చే అవకాశాలు ఉంటున్నాయి. రేపటి రోజున వృషభ రాశి వాళ్ళకైతే ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. కుదిరితే సూర్య భగవాన్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి అర్చన చేయించడం చాలా మంచిది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.